శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో ఇప్పుడు 4వ స్కందంలో పురంజన ఉపాఖ్యానాన్ని పూర్తి చేసుకున్నాం. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మనవాడు బర్హిష్మత్ అని ఒక ఆయన ఉన్నాడు. బర్హిషత్, ప్రాచీన బర్హి అని ఏదో ఒక పేరు, ఏ పేరైనా సరే అదే. అయితే ఈ మాట అంటున్నప్పుడు నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. మళ్ళీ వచ్చే వారం నేను మన పోతన భాగవతంలో కూడా చెప్తాను. నన్ను ఒక ప్రశ్న వేశారు. నేను పోతన భాగవతంలో ఇదే పురంజన ఉపాఖ్యానం చెప్తూ వస్తూ ఉంటే, చెప్పడం ఆపగానే నన్ను అడిగిన ప్రశ్న ఏమంటే, ఏమి ఈ పేర్లన్నీ? ఒక పృథువున్నాడు. పృథువు కొడుకు విజితాసుడున్నాడు. విజితాసుడి కొడుకు హవిర్ధానుడున్నాడు. హవిర్ధానుడు కొడుకు ప్రాచీన బర్హి ఉన్నాడు. ప్రాచీన బర్హి కొడుకులు ప్రచేతసులున్నారు. ప్రాచీన బర్హికి ఇంకా వేరే ఒక 5-6 మంది తమ్ముళ్ళున్నారు. ఏమిదంతా కథ? ఏం జరుగుతుంది? ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉన్నారు అని నన్ను అడిగితే నేనేం చెప్పానంటే, ఒక జనరల్ ఆన్సర్ మన వ్యాసుల వారు ఈ కథలన్నీ చెప్పదలుచుకున్నప్పుడు ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది. ఒక ఫార్మాట్, ఒక స్ట్రాటజీ, స్టోరీ నేరేటింగ్ చేయడం కోసం ఒక ఐడియా, థాట్ ఉంటుంది ఆయనకి. ఏదన్నా ఒక వంశాన్ని కొంచెం వర్ణిస్తాడు. ముందు వేణుడన్నాడు. ముందసలు వేణుడి కన్నా ముందు అంగుడన్నాడు. అంగుడు నుంచి వేణుడు, వేణుడి నుంచి పృథువు అన్నాడు. అక్కడేదో చెప్పుకుంటూ వచ్చాడు పృథువు కథ అంతా. చెప్పిన తర్వాత పృథువు అయిపోగానే వెంటనే పృథుపాఖ్యానం ఫినిష్ అనంగానే పృథువుకు ఒక కొడుకున్నాడు అని ఇంక అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. కాబట్టి ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉన్నాడు అంటే, కొంత దూరము వంశ వర్ణన చేసి పృథువు అనగానే పృథువుని కొంచెం ఎక్స్పాండ్ చేసి స్టోరీ చెప్పి, మళ్ళీ అది కాగానే వెంటనే వెనక్కొచ్చి పృథువుకి ఇంకో కొడుకున్నాడని అక్కడి నుంచి మళ్ళీ కొంత వంశం చెప్పి, మళ్ళీ అక్కడి నుంచి ఒక క్యారెక్టర్‌ని తీసి, దాన్ని ఫ్లెష్ ఔట్ చేసి, మొత్తం అంతా కథ చెప్పి, మళ్ళీ వెనక్కెళ్ళి మళ్ళీ ఇంకేదైనా వాళ్ళకి ఇంకో కొంతమంది కొడుకులు పుట్టారు, వాళ్ళకి మనవలు పుట్టారు, మునిమనవలు అని ఈ రకంగా ఆయన చెప్పదలుచుకున్న దాన్ని, ఆ స్టోరీ మొత్తము చాలా ఎపిసోడ్స్ తోటి ఒక సీరీస్ తయారు చేసినట్టు ఆయనకొక ప్రణాళిక ఉండిండొచ్చు. ఈ పాత్రల ద్వారా తత్వాన్ని కథగా మనకివ్వడానికి ఆయన ప్రయత్నం చేసిండొచ్చు అని అనుకుంటూ వెళ్ళాను. కానీ అది చాలా అల్పమైన, చాలా తక్కువ స్థాయి జవాబు. పైగా అది కథాపరంగా మాత్రమే. రైటర్ పర్స్పెక్టివ్ నుంచి మాత్రమే. ఇప్పుడు రైటర్ పర్స్పెక్టివ్ నుంచి కథ కాదు, కథలో పెట్టి తత్వాన్ని ఇవ్వాలనుకుంటున్న రైటర్స్ పర్స్పెక్టివ్ నుంచి చూద్దాము. ఇది కథ గూడా గాదు, ఇదంతా ఆధ్యాత్మికము. మన గురించి మనకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇంకొక రకంగా చూద్దాము. అంగుడున్నాడు. అంగుడు నుంచి వేణుడొచ్చాడు. వేణుడి నుంచి పృథువు. పృథువు నుంచి విజితాసుడు. విజితాసుడి నుంచి హవిర్ధానుడు. హవిర్ధానుడి నుంచి ఏదో మన ప్రాచీన బర్హి, అక్కడి నుంచి ప్రచేతసుల వరకు వచ్చింది కదా మన స్టోరీ. ఇవన్నీ ఎక్కడో ఎవరో మనుషులున్నారని గాదు, లేదా కథలో పాత్రలని గాదు. ఇవన్నీ మనలోని ప్రత్యయాలనుకుందాము. నాలో, నా బుద్ధిలో పుట్టే ఆలోచనలు. ఒక ఆలోచన నుంచి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఒక ఆలోచన నుంచి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఆ రకంగా నాలో కలిగే ఆలోచనల్లో ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. నా బుద్ధిలోని ప్రత్యయాలు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. కొన్నెట్లా ఉంటాయి, పృథువు లాంటి ప్రత్యయం ఉండొచ్చు. ప్రపంచం వైపుకి పడిపోతూ ఉంటుందది. దాన్ని పట్టుకునొచ్చి, దానికి కొంచెము ఉపదేశం చెయ్యాలి. 2, 3, 4, 5 సార్లు ఉపదేశం చేయవలసొచ్చింది. ఒకసారి భూమి చేసినట్టు, ఒకసారి నారదుడు చేసినట్టు, ఒకసారి సనత్ కుమారుడు చేసినట్టు, ఒకసారి భగవంతుడు చేసినట్టు, ఒకసారి బ్రహ్మదేవుడు చేసినట్టు, ఒకసారి రకరకాలుగా ఉపదేశాలు చేసినట్టుగా ఇంతకీ నాలో ఈ ఆలోచన ఉన్నది. మాటి మాటికి భూమిని పిండేస్తాను, ఆకాశం దున్నేస్తాను, మొత్తం సాధించేస్తాను అని వెళ్ళిపోతున్న ఆలోచన నాలో ఎక్కడెక్కడున్నదో, అటువంటప్పుడల్లా ఆలోచనను పట్టుకోవడం, రుద్ది దాన్ని శుద్ధి చేయడం.
దాన్ని మొత్తమే శుద్ధి చేసి అది ఆత్మపరంగా వెళ్ళిపోయిన దాకా ఆ ఆలోచనని వదిలిపెట్టకుండా అది ప్రపంచం వైపుకి పరిగెడుతున్న కొద్దీ వెనక్కి పట్టుకొనొచ్చి దాన్ని బాజేయడం. అట్లా చేస్తూ ఉన్న సమయంలో నాలో ఇంకొక ఆలోచన కలగొచ్చు. ఈసారి విజితాశ్వం అన్న ఆలోచన కలిగితే, ఈ విజితాశ్వం అన్న ఆలోచన ఆల్రెడీ అశ్వాలను, గుర్రాలను, ఇంద్రియాల్ని జయించి కూర్చున్న ఆలోచన ఇది. ఆల్రెడీ మొత్తం ఇంద్రియాల్ని జయించేసిన తర్వాత, చేయవలసిన కర్మలు ఎంతో కొంత చేసి ఇవన్నీ నాకు అవసరం లేదని, మొత్తాన్ని వదిలిపెట్టి ఆలోచన ఆత్మ వైపుకి వెళ్ళిపోతే, దానికి మనం పెద్దగా ఫోకస్ చేయక్కర్లేదు. అది ఆల్రెడీ నాలో ఉన్న ఆ ఆలోచన ఆత్మ వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నది. దాన్ని నేను ఎక్కువ పట్టుకొని రుద్దక్కర్లేదు. అది వెళ్ళిపోతుంది అటు సైడ్‌కి. ఆ తర్వాత నాలో కలిగిన ఆలోచన హవిర్ధానుడు హవిస్సులను ధరించి ఉన్నదేదున్నదో, చేస్తున్న కర్మల్ని యజ్ఞ కర్మలుగా చేస్తూ ఉన్నది. అవసరమైతే దాన్ని శుద్ధి చేస్తాను. ఇప్పటికైతే అది బ్రహ్మార్పణంగానే ఉన్నది. అటువైపు తిరిగున్నది గాబట్టి దాంతో పెద్ద గొడవ లేదు. ఆ తర్వాత వచ్చిన ఏదో మళ్ళీ నాలో కలిగిన ఇంకొక ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ప్రాచీన బర్హిలాగా ఉంటుంది. కర్మలు జేయడం తప్ప దానికి వేరే ఆలోచన లేదు. ఇప్పుడు దీనికి ఇటువంటి బుద్ధి పుట్టినప్పుడు నాకు, ప్రపంచంలో కర్మలు జేయడం తప్ప వేరే ఆలోచన లేకుండా ఉన్న నాకు, అటువంటి ఆలోచనను స్పెసిఫిక్‌గా ప్రపంచం వైపుకు వెళ్ళిపోతున్న మూర్ఖపు ఆలోచనను పట్టుకుని, దానికి అటువంటి మనసుకు, అటువంటి బుద్ధికి ఎంతో బుద్ధి చెప్పవలసొస్తుంది. దానికి నచ్చే విధంగా నా మనసుని కూర్చోబెట్టి, దానికి నచ్చే విధంగా కథలు కథలుగా, కథలు కథలుగా "వద్దురా నువ్విట్లా చెయ్యకు, నువ్వు అటు వెళ్ళకు, నువ్వు అటు వెళ్ళకు, ఆత్మ వైపుకి తిరుగు" అని నా ఆలోచనను నేనే శుద్ధి చేసుకోవాలి కూర్చొని అదే పనిగా. అది శుద్ధి అయ్యిందాకా దాన్ని పట్టుకొని వదలకుండా అట్లనే ఉండాలి. లేకపోతే కోతుల్లాగానో, పాముల్లాగానో, ఎలుకల్లాగానో నా కళ్ళు, ముక్కులు, చెవులు అన్న రంధ్రాల్లో నుంచి రకరకాల రంధ్రాల్లో నుంచి ప్రపంచంలోకి పరిగెడతాయి ఇవన్నీ ఆలోచనలు. అటు పోనివ్వకుండా వాటిని ఆ పాములను, ఎలుకలను మొత్తాన్ని ఆ కలుగుల్లో నుంచి వెనక్కి తీసుకొనొచ్చి లోపలే కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి వాటిని రుద్ది శుద్ధి చెయ్యాలి. నాలో మళ్ళీ కొన్ని ఆలోచనలుంటాయి. ప్రచేతసుల్లాంటి ఆలోచనలుంటాయి. వాటికి కొంచెం ఉపదేశం చాలు. నాలో ఒక్కొక్కసారి కలిగే ఆలోచనలు ఒక్కొక్కసారి చెప్పగానే వింటాయి. ఒక్కొక్కసారి నాలో ఆలోచనలు కొంచెం గట్టిగా జెప్పాలి. ఒక్కొక్కసారి నా ఆలోచన చెప్పవలసిన పని లేదు. అవి ఆత్మ వైపుకే తిరిగుంటాయి. ఈ రకరకాల ఆలోచనలకు ఏవేవో రూపాలు కల్పించి, వాటికి ఏవేవో నామకరణాలన్నీ చేసి, ఏవేవో కర్మలన్నీ చూపించి, కథలు కథలుగా చెప్తారు వ్యాసుల వారు. చెప్పినవాడు ఊరుకోకుండా, దాన్ని డికోడింగ్ చేసుకోవడం వస్తుందో రాదో ప్రజలకని, ఆయనే దాన్ని కథగా చూపించి, ఎన్‌కోడెడ్ వెర్షన్ చూపించి, దాన్ని మళ్ళీ డికోడింగ్ కూడా చేసి చూపిస్తూ, మనకి ఈ విషయం అర్థం కావడం కోసమే చాలా పరిహాసంగా, మనల్ని చూస్తే ఆయనకి పరిహాసమో, ప్రేమో, మనల్ని చూస్తే ఆయనకు దయో, జాలో ఏంటో తెలీదు గానీ, ఒక పద్యం గూడా పెట్టారిక్కడ. మన 28వ అధ్యాయంలో మనం పోయిన వారం చదువుకున్న, ముగించిన అధ్యాయంలో చివరి శ్లోకం ఏం పెట్టారాయన చాలా అందంగా పెట్టారు. ఓహ్! బర్హిష్మన్ ఏతదధ్యాత్మం పరోక్షేణ ప్రదర్శితం. యత్ పరోక్ష ప్రియః దేవః భగవాన్ విశ్వభావనః. ఈ విశ్వాన్ని మొత్తాన్ని భావన చేస్తున్నదెవరు? ఈ మొత్తము యూనివర్స్ క్రియేట్ చేసిందెవరు? మన క్రియేటర్ వ్యాసుల వారు. అక్కడ భారతం అని పెద్ద యూనివర్స్ మొత్తం అంతా క్రియేట్ చేసాడు. కంప్లీట్‌లీ అన్ని క్యారెక్టర్స్‌ని ఫ్లెష్ ఔట్ చేసి పెట్టాడు. ఇక్కడ భాగవతం అని మొత్తం ఒక యూనివర్స్ క్రియేట్ చేశారు. యాక్చువల్‌గా అదే యూనివర్స్ ఇది. చాలా దూరమేం గాదు. ఒకటే యూనివర్స్‌ని ఆయన కంప్లీట్‌లీ ఫ్లెష్ ఔట్ చేసాడు. ఆ విశ్వాన్ని మొత్తాన్ని భావన చేసాడు కూర్చొని ఆయన క్రియేటర్ మనకు. ఆ భగవాన్ దేవః వ్యాసుల వారు. ఎందుకు అంటే ఆయన ప్రకాశమానమై ఉన్నాడు. ప్రకాశింప చేస్తూ ఉన్నాడు. ప్రకాశకులు అని గూడా అంటారు. గ్రంథ ప్రకాశకులు అని. దివ్యం అంటే ప్రకాశం అని అర్థం. ఈ మొత్తం యూనివర్స్‌ని ప్రకాశింపజేశారు మనకు. మొత్తం 1, 2, 3, 4, 100, 200, ఒక 1000 గాదు. కొన్ని వందల వేల పాత్రలు, కొన్ని వందల కథల్లో మొత్తం యూనివర్స్ బిల్డింగ్ జేసి చెప్తూ పైగా ఏమన్నాడంటే, ఇట్లా చెప్తాను గదా నేను. ఎందుకట్లా చెప్తానంటే,
నేను పరోక్ష ప్రియుణ్ణి. డైరెక్ట్‌గా చెప్తే పట్టుకుంటారో లేదో అని. డైరెక్ట్‌గా చెప్తే పట్టుకునే వాళ్ళు ఇక్కడికొచ్చి పురాణాలెందుకు చదువుతారు? వేదం చదువుకొని డైరెక్ట్‌గా అక్కడి నుంచి అర్థం చేసుకొని ఎళ్ళిపోతారు. అది అర్థం గాని వాళ్లకు అర్థమయ్యే విధంగా పరోక్షంగా చెప్పడం నాకు ప్రియము. అందుకనే యూనివర్స్ బిల్డింగ్ చేశాను నేను. ఇది యాక్చువల్‌గా అధ్యాత్మం, ఆధ్యాత్మిక ఇన్ఫర్మేషన్. దాన్ని పరోక్షంగా చెప్పాను నేను. ఇండైరెక్ట్‌గా చెప్పాను. డైరెక్ట్‌గా కాదు. ఎందుకట్లా చెప్పాడంటే నాకదిష్టం అని చెప్పాడాయన. అంత క్లియర్‌గా, ఓపెన్‌గా, డైరెక్ట్‌గా చెప్పుకుంటొచ్చాడు. మనం దాన్ని అట్లానే డీకోడింగ్ చెయ్యాలి. దీన్ని నిజంగా ప్రపంచంలో ఉన్న పాత్రలుగా, నిజంగా ప్రపంచంలో ఎక్కడో దగ్గర ఏదో కురుక్షేత్రం ఉన్నది, ద్వారక ఉన్నది, హరిద్వారం ఉన్నది, మధుర ఉన్నది అని నిజంగా భూమి మీద ఉన్న ప్రాంతాలన్నీ వెతుక్కుంటూ తిరగరాదు. ఆయన ఆది భౌతికం చెప్పలేదు. నేను చెప్పింది ఆధ్యాత్మం అన్నాడు. ఇవన్నీ నిజంగా దేవతా తత్వాలేవో ఉన్నాయి అనడానికి వీల్లేదు. ఆయన చెప్పింది ఆది దైవికం గాదు. నేను అధ్యాత్మం జెప్పానన్నాడు. ఆయన చెప్పింది ఆది భౌతికం గాదు, బయట ప్రపంచంలో కనపడవు, ఆది దైవికం గాదు, దేవతలు, ఆంబీం బూం ఫట్లు, మాయలు, మంత్రాలు లేవు. ఉన్నదంతా ఆధ్యాత్మికం, లోపలే ఉన్నది ఆత్మతత్వం గురించే జెప్పాను నేను. అయితే ఇండైరెక్ట్‌గా, పరోక్షంగా జెప్పాను అన్నాడు. ఇండైరెక్ట్‌గా, పరోక్షంగా ఎట్లా అంటే కథల్లో బెట్టి చెప్తాడు. దాన్ని డీకోడింగ్ జేసుకోవాలి. ఆయన ఏది చెప్పినా సరే, నాలోనే ఎక్కడో ఒక చోట ఉన్న తత్వాన్ని ఆయన ఎత్తి చూపిస్తూ, దానికి ఒక రూపాన్ని తయారు చేసి, ఒక నామాన్ని పెట్టి, ఒక కర్మలన్నీ ఒక మొత్తం సెటప్ అంతా యూనివర్స్ బిల్డింగ్ జేసి నాకు చూపిస్తాడు. ఒక సినిమాటిక్ యూనివర్స్ తయారు చేస్తాడు. ప్రతి దానికి మన క్రియేటర్ విశ్వభావనుడు. మొత్తం భావన చేసి విశ్వం అంటే కంప్లీట్‌లీ అన్నీ భావన చేసి, నాలో ఉన్న వాటిని ఎక్కడెక్కడో ఏంటేంటో ఉన్న వాటన్నింటిని బయటికి తీసి, వాటన్నింటిని సెపరేట్, సెపరేట్ రూపాలన్నీ తయారు చేసి, పేర్లు పెట్టి కథలుగా నా గురించే నాకు చెప్తూ ఉంటాడు. ఇదంతా ఆత్మతత్వ విచారణే అన్న విషయం వదిలిపెట్టకుండానే ఉండాలి మనము. నిజంగా కూడా వదిలిపెట్టము. ఆయనిక్కడ చెప్పాడు. ఇంత దూరం వస్తే వ్యాస భాగవతంలో మనము ఇంత దూరం వస్తే ఇక్కడ ఇంక చిన్న విషయంలో చెప్పుకొని కూరుకున్నాడాయన. దీన్ని పెద్ద హైలైట్ చేయలేదాయన. దాని గురించి ఎక్కువగా మాట్లాడడు. ఒక చోటైతే కనీసం చెప్పాడు మన మీద దయదలిచి ఎందుకిట్లా జేస్తాడో. ఎందుకీయన కథల్లాగా చెప్తాడు. డైరెక్ట్‌గా ఎందుకు చెప్పడు అంటే, డైరెక్ట్‌గా వేదం గూడా చెప్తుంది. వేదం కూడా ఇండైరెక్ట్‌గా, పరోక్షంగా కూడా చెప్తుందది. కానీ ఇన్ఫర్మేషన్ ఉన్నది. థియరీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ పడితే అక్కడుంది. ఆ థియరీని డైరెక్ట్‌గా చదువుకునే వాళ్ళు చదువుకుంటారు. అయితే డైరెక్ట్‌గా ఉన్న థియరీ అర్థం కావట్లేదన్న వాళ్ళకి ఇండైరెక్ట్‌గా ఎగ్జాంపుల్స్‌తో సహా ఫ్లెష్ ఔట్ చేసి చెప్పవలసొచ్చినప్పుడు, నేను దీన్ని ఇష్టంగానే చేశాను. నేను కావాలనే కోరుకునే ఇట్లా చెప్పాలనే చెప్పాను అని ఆయన చెప్పాడు. దీన్ని మనం వదిలిపెట్టము. ఇంత దూరం వస్తే ఇక్కడ కనిపించింది ఆయన చెప్పిన ఈ డిస్క్లైమర్. ఈ ఫుట్ నోట్ యాక్చువల్‌గా ఫుట్ నోట్ రాసి పెట్టాడాయన. మనకు తెలియకపోయినా గూడా మనము భారతంతో సహా అన్నింటిని ఇదే విధంగా డీకోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. యాక్చువల్‌గా రామాయణాన్ని గూడా ఇట్లా డీకోడింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. భారతాన్ని చేస్తున్నాము. భాగవతాన్ని చేస్తాము. మనం ఏది చదివినా సరే ఇట్లానే డీకోడింగ్ ఎందుకు చేస్తామంటే, అక్కడ ఆది భౌతికంగా కనిపిస్తున్నవి ఆది భౌతికము గాదు. ఆది దైవికంగా కనిపిస్తున్నవి ఆది దైవికము గాదు. కథలుగా కనిపిస్తున్నవి కథలు గాదు. ఆది భౌతికంగా, ఆది దైవికంగా కథలుగా కనిపిస్తూ ఉన్నవి మొత్తమంతా ఆధ్యాత్మికమని మనకు ఎప్పుడో అర్థమయ్యింది. మనం చేసుకోగలిగినంత ప్రయత్నం చేస్తూ, డీకోడ్ చేస్తూ నాలో ఎక్కడెక్కడున్నాయి ఇవన్నీ చూసుకుంటున్నాం. అందుకనే ఇప్పుడు పృథు అంటే ఒకాయన ఎవడో ఉన్నాడు. ఆయనకెవరో ఒకళ్ళు పిల్లలు పుట్టారు. ఇంకెక్కడి నుంచో ఏంటో జరిగింది గాదు. పృథువు నేనే, ప్రచేతసుడు నేనే, మధ్యలో ఉన్నది నేనే, ముందున్నది నేనే, వెనకున్నది నేనే. ఎందుకు అంటే ఇవన్నీ నేనంటే నాలోని ప్రత్యయాలు, నాలో తత్వాలు, ఆలోచనలు, నాలో ఉన్నవన్నీ ఏవో ఒక రూపాలుగా చూపిస్తారు. వాటిని కథల్లో బెట్టి చెప్తూ ఉంటారు. ఎందుకంటే విశ్వాన్ని భావన చేస్తూ ఉన్నప్పుడు, దాన్ని ప్రెజెంట్ చేస్తున్నప్పుడు ఇదొకటే మార్గం, పరోక్షంగా చెప్పడమే మార్గం అని నిర్ణయించుకున్నాను. అది నేను అందుకని ప్రియంగా చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఇది మర్చిపోకుండా మనము ముందుకు వెళ్తూ ఉంటే దీన్ని డీకోడ్ చేసుకోవడం చాలా ఈజీ. కానీ మనకు ఇంత దూరం వచ్చిన తర్వాత ఆయన చెప్పవలసిన పని గూడా లేదు. పాపం ఆయన దయతో చెప్పాడు. కానీ మనము ముందు నుంచే ఈ పనిలోనే ఉన్నాము.
ఇప్పుడు ఇంతవరకు ఆయన చెప్తూ వచ్చిన ఈ పురంజనుడి కథను కూడా మనం ఆల్రెడీ డీకోడ్ చేసి కూర్చున్నాము. కానీ అయితే ఎవరైనా సరే ఉంటారు మరి మన బర్హిష్మత్ లాంటి వాళ్ళు, ప్రాచీన బర్హి లాంటి వాళ్ళు, ఇంతా చెప్తే గూడా నాకర్థం కాలేదన్న వాళ్ళుంటారు. కథను కథగా మాత్రమే చూసేవాళ్ళు. చెప్తూ ఉన్న విషయాలు బయట ప్రపంచంలో ఎక్కడో ఉంటాయేమోనని అనుకునేవాళ్ళు. వింటే ఏంటో పుణ్యం, మోక్షం ఒచ్చి నా ఒళ్ళో పడుతుంది ఫ్రీగా అనుకునేవాళ్ళు. చెప్తున్న విషయాన్ని పట్టుకోలేని వాళ్ళుంటారు. అటువంటి వాళ్ళ కోసం ఆయనే దయదలిచి శాంపుల్‌గా నా కథలన్నీ ఇట్లానే ఉంటాయి. నేను విశ్వాన్ని భావన చేసి, యూనివర్స్ క్రియేట్ చేసి నేను కథల్లో పెట్టి చెప్తూ ఉన్న సమయంలో, నేను చెప్పేవన్నీ ఇట్లానే చెప్తాను. అన్నింటిని డికోడ్ చేయను. శాంపిల్‌కి ఒక శాంపిల్ స్టోరీ డికోడ్ చేసి చూపిస్తాను. మిగిలినవన్నీ చూసుకోండి మీరే అని చెప్తూ ఆయన, ఎట్లా అయినా స్టార్ట్ చేశాడు కాబట్టి, ఈ పురంజనుడి కథనే ఆయనే మళ్ళీ డికోడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని అధ్యాయాల్లో, ఎన్ని వందల శ్లోకాల్లో ఈ పురంజనుడి కథ చెప్తూ వచ్చారు మనకు. అనగనగా పురంజనుడు అని ఒక ఆయనున్నాడు. ఆయన ఏం చేశాడంటే ఒక పురం గావాలనుకున్నాడు. కోరికలతో ఉన్నాడు గాబట్టి ఇంకో పురంజని కనిపించింది. ఆమె దగ్గర ఏదో ఒక 10 మంది స్నేహితులున్నారు. ఇంకొక 10 మంది స్నేహితురాళ్ళున్నారు. ఒక 5 తలల పామున్నది. ఒక ఏదో భటుడి లాంటి వాడు ఉన్నాడు. రక్షకుడు. ఇంకేంటేంటో వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారు. వాగ్దానాలన్నీ చేసుకున్నారు. చట్టాపట్టాలేసి మన పురంజనుడు, ఆ ప్రమద ఇద్దరు ఆ ఇంట్లోకెళ్లారు. గృహప్రవేశం చేశారు. పెళ్లిళ్లు చేసుకున్నారు. పిల్లల్ని కన్నారు. ఏంటో అని చెప్పుకుంటొచ్చాడు గదా! ఆ మొత్తం కాదని ఇంకిక్కడ ఈ 29వ అధ్యాయంలో ఆయనే మళ్ళీ ఇంకొకసారి క్లియర్‌గా డీకోడ్ చేసి చెప్పాడు. మనం చేసుకున్నాం ఆల్రెడీ. అయితే ఆయన ఏ భావనతోటి ఈ పేర్లన్నీ బెట్టి, ఈ పాత్రలన్నీ సృష్టించి, మన సృష్టికర్త, విశ్వభావనుడు, మన భగవాన్, దేవః ఈ మొత్తం సృష్టిని కల్పించి చెప్పాడు కదా మనకి కథగా. ఈ కథని ఆయనే డీకోడ్ చేసి చూపించాడు. చూసుకుంటూ వెళ్దాము. ప్రాచీన బర్హి హి ఉవాచ. మన ప్రాచీన బర్హి నారదుడితో అంటున్నాడు. నాకు జ్ఞాపకమున్నంత వరకు మన వ్యాసుల వారు ఈ కథలో పురంజనుడెవరు? ప్రమద ఎవరు? 5 తలల పాము ప్రజాగరమెవరు? ఆ భయుడెవరు? ఆ కాలకన్య ఎవరు? అని ఇవి మొత్తం అంతా చెవులేంటి, కళ్ళేంటి, ముక్కేంటి అవన్నీ డీకోడ్ చేశారు గానీ, నాకు గుర్తున్నంత వరకు నారదుడెవరని ఆయన డీకోడ్ చేయలేదు. అందుకని ముందు చెప్పుకుందాం. ఒకవేళ మధ్యలో వచ్చిందనుకోండి మంచిది. నారదుడని ఒకాయనున్నాడు. ఆయనే కదా ఈ కథంతా మన ప్రాచీన బర్హికి చెప్తున్నాడు. ఆయనే మధ్యలో కథ చివరి చివరికొస్తూ ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే, కాల కన్య అని ఉన్నది. ఆమె నా దగ్గరకొచ్చి పెళ్లి చేసుకోమన్నది. నేను వీటన్నింటికి దూరమని తెలిసి ఉండి కూడా ఆమె ఏమనిందంటే, లేదు లేదు నన్ను వరించి నేను కోరుకుంటున్నాను. నువ్వు నన్ను చేరుకో అని ఏంటో చెప్పింది. నేను కుదరదన్నాను. ఇంకా ఆమె నాకేదో శాపం పెట్టింది. నువ్వు ఎప్పుడు ఇట్లానే ఒక చోట ఉండకుండా అంతటా ఉంటావు అన్నది. తర్వాత నేనే ఆమెకు భయుడు గురించి జెప్పాను. ఆ భయుడేం జేశాడంటే, నేను నిన్ను పెళ్లి జేసుకోను. కానీ చెల్లెలుగా స్వీకరిస్తానన్నాడు. ఇంక దాని తర్వాత ఆ కాలకన్య ఏదో మనుషుల్లోకి వెళ్తూ ఉన్నది. ఏంటో అదంతా చెప్తూ వచ్చారు గదా! ఒక చోట. ఇంతకి ఆ కథలో నారదమేమి అంటే నారం దదాతి ఇతి అని మన ఇక్కడే ఉంది. కాలస్య దుహిత కాచిత్ త్రిలోకీం వరమిచ్చితే ఒక వరుణ్ణి వెతుకుతూ ఒక కాలుడి కూతురు తిరుగుతూ ఉన్నది కాలకన్య. ఆమె దౌర్భాగ్యవంతురాలు. ఎవ్వరికీ ఆమంటే పడదు. అయితే ఆమేం చేసిందంటే కదాచిత్ ఒకానొకసారి బ్రహ్మలోకం నుంచి భూమి మీదకొచ్చి నన్ను నేనెటువంటి వాడిని బృహద్వ్రతంలో, బ్రహ్మవ్రతంలో ఉన్నాను, బ్రహ్మ మార్గంలో ఉన్నాను, బ్రహ్మచర్యంలో ఉన్నాను, బ్రహ్మనిష్ట లేతే జ్ఞాననిష్టలో ఉన్నానని జానతితో తెలిసి కూడా కామమోహితురాలై నన్ను వరించింది. నేను కుదరదనేసరికి కోపమొచ్చింది. ఇంక నువ్వు ఏకత్ర స్థాతుం నార్హసి అని అన్నది.
అని చెప్పారు గదా! దీన్ని మనం కొంచెం ముందు డీకోడ్ చేద్దాం. ఇప్పటికే చాలా చేసాము. మన వ్యాసుల వారు చేసేది మనం మళ్ళీ చూద్దాము. ఆయన ఏ ఉద్దేశంతోటి చెప్పాడో మన క్రియేటరు, ఆయనే మళ్ళీ మనకొక చిన్న క్రెడిట్స్ టైప్‌లో సినిమా అయిపోయిన తర్వాత చివరన వేస్తారు గదా! అట్లా బ్లూపర్స్ లాగా ఇచ్చారు. అది కూడా చూద్దాం ఎట్లైనా మన 29వ అధ్యాయంలో. ఇక్కడ మన నారదుడున్నాడు. ఆ కాలకన్య మనకు ఆల్రెడీ తెలుసు. కాలకన్య లోపల ఉండి కాలము మనల్ని మృత్యు వైపు నడిపిస్తూ ఉండేది ఏదో జర అని చూసుకున్నాము. వార్ధక్యం అది మన వ్యాసుల వారు గూడా కింద జెప్తారు. కాబట్టి అక్కడ ఉన్నది కాలము. ఇక్కడ ఎవరిని కోరుకున్నది ఆ కాలము? బృహద్వ్రతంలో ఉన్న బ్రహ్మనిష్టలో ఉన్న జ్ఞానిని. ఎవరైతే జ్ఞానులుంటారో వాళ్ళు కాలాన్ని దాటి ఉంటారు. కర్మల్లో ఉన్న వాళ్ళకే కాలం కావాలి. కర్మల్లో ఉన్నవాళ్ళే కాలవశులై ఉంటారు. కర్మలు దాటిన వాళ్ళు, జ్ఞానంలో ఉన్న వాళ్ళకు కాలంతో పని లేదు. దాన్ని మనం మన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ తోటి కూడా చూసుకుందాము. కర్మ ఉన్నదనుకోండి, 7 గంటలకొచ్చి ఇక్కడ కూర్చొని మనం చదువుకోవాలి అందరం కలిసి. ఏదో 10 గంటలకి ఆఫీస్‌లో మీటింగుంది. ఏదో సాయంత్రం 4 గంటలకి ట్రైనుంది. ఏదో సాయంత్రం 9 గంటలకి టీవీలో పలానా సీరియలొస్తుంది. ఇట్లాంటివేవైనా ఉన్నాయన్నప్పుడు, లోక వ్యవహారాలున్నప్పుడు, కర్మలున్నప్పుడు మాత్రమే ఆ కాలము, ఆ టైం చూసుకొని చేయవలసొస్తుంది మనము. కానీ మనకు ఫ్లైట్ ఎక్కేది లేదు, ట్రైన్ దగ్గరికెళ్ళేది లేదు, టీవీలో సీరియల్‌తో సంబంధం లేదు, మీటింగ్స్ లేవు, ఏమీ లేవు. కర్మలు లేకుండా ఉన్నామనుకోండి, అప్పుడు టైం చూసుకోవాల్సిన పని గూడా లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం కర్మలు లేకుండా జ్ఞానం మాత్రంగా ఉన్నామో, అప్పుడు మనకు కాలంతో పని లేదు. ఆ సమయంలో మనము ఒకచోట ఎందుకుంటామో, కర్మలతో ఉన్నాము, కాలాన్ని బెట్టుకుని కదులుతూ ఉన్నాము అన్నప్పుడు, ఏదో 7 గంటలకి ట్రైన్ బయలుదేరుతుంది అంటే, మనం 6 గంటలకే వెళ్లి రైల్వే స్టేషన్‌లో ఉండాలి. ఏదో సాయంత్రం 4 గంటలకి పలానా వాడిని కలవాలి అంటే, ఆ టైం కల్లా మనం అక్కడుండాలి. ఏదో రాత్రి 7 గంటలకి టీవీ సీరియలొస్తుంది అంటే, 7 గంటలకల్లా మనం టీవీ ముందుండాలి. కాబట్టి ఒక చోట ఉండాల్సొస్తుంది. ఆ కర్మ ఎక్కడ జరుగుతుందో, ఆ యాక్టివిటీ, యాక్షన్ ఎక్కడ జరుగుతుందో, ఆ టైంకి, ఆ ప్లేస్‌లో మనం ఉండాల్సొస్తుంది. అయితే కానీ, నేను పలాని పని పలానా టైంలో చెయ్యాలి అని లేదనుకోండి, నేనెక్కడైనా ఉండొచ్చు. అప్పుడు ఒక ప్లేస్ తోటి నాకు సంబంధం లేదు. నేను ఏకత్రన స్థాతుం అర్హామి. నేనక్కడ ఒక్క చోట ఉండను. ఇక్కడ ఆమె ఏకత్ర స్థాతుం నార్హసి అన్నది గదా! నేనుండక్కర్లేదప్పుడు. ఎందుకంటే పలానా చోట పలానా టైంకి ఉండాలి అంటే పలానా కర్మ చెయ్యాలి అని ఏదో రిక్వైర్మెంట్ ఉంటుంది. నాకు ఆ కర్మే లేకపోతే కాలంతో పని లేదు. నేను ఒక చోట ఉండవలసిన పని లేదు. అదసలు యాక్చువల్‌గా ఇక్కడేదో శాపంలాగా ఉంది గానీ ఆమె ఉన్న విషయం జెప్పింది. కాబట్టి కాలము ఎవరిని కబళిస్తూ ఉంటుంది. కాలకన్య లోపల నుంచి జరగా, భయుడు మృత్యుడు చివరికి అంతకుడిగా ఎవరిని పట్టుకుంటాడు? కర్మల్లో ఉన్న వాళ్ళని. జ్ఞానంగా ఉన్న వాళ్ళని కాలం గాని, కర్మ గాని పట్టుకోలేవు. మృత్యువు అంటే కాలుడు. దాన్ని దాటి ఉంటారు వీళ్ళు. కాలంతో సంబంధం లేదు. అందుకనే మనం నైమిసారణ్యంలో ఉంటాము. ఎందుకు అంటే అనిమిషులు అంటే నిమిషతి చలతీతి అని కదులుతూ ఉండేది. మనము అనిమిషం గాదు. నిమిషము. అంటే కదలము. ఒక్క చోట గాదు. అంతటా ఉంటాము. కర్మలతో సంబంధం లేదు. కాలం పట్టించుకోము. ఎంతవరకు ఒక టైంలో అందరమొచ్చి ఇక్కడ కూర్చొని ఇంతవరకు చదువుకుంటాము అని ఏ కర్మ ఉన్నదో, ఆ కర్మ వరకు మాత్రం కాలంతో మనకు పని ఉంటుంది. ఎందుకంటే లోక వ్యవహారం. లోక వ్యవహారంతో సంబంధం లేకుండా మన పాటికి మనం చదువుకుంటున్నప్పుడు కాలము లేదు. ఒక చోట ఉండవలసిన పని లేదు. కాబట్టి ఇంతకీ కాలము, కాలకన్య, నారదము అన్నదానికి అది మనం చేసుకున్న డీకోడింగ్. మన గురువుగారు ఏమి జెప్పారో చూద్దాము. నారదుల వారు అష్టావింశం అయిపోయింది కదా! నారదుల వారు ఇంతా చెప్తే, మన ప్రాచీన బర్హిహి ఏమన్నాడంటే, భగవాన్ గురువుగారు బానే జెప్పారండి.
తే వచః అస్మాభిః న సమ్యక్ అవగమ్యతే. కవయః తత్ విజానంతి ప్రాబబ్లీ. న వయం కర్మ మోహితా ఇంకెళ్ళు అన్నాడు. భగవాన్ గురుగారు తే వచః చాలా చెప్పావండి. చాలా చెప్పావు. బోలెడు శ్లోకాల్లో చెప్పావు. కథలు కథలు చెప్పావు. ఏంటి చెప్పావో మాత్రం అర్థం కాలేదండి. అస్మాభిః మా వంటి వాళ్ళ చేత నీ మాటలు సమ్యక్‌గా కంప్లీట్‌గా నువ్వు ఏం చెప్పావో నా అవగమ్యతే అర్థం కావట్లేదండి. ప్రాబబ్లీ నువ్వు చెప్పిన విషయాల్ని కవయః తెలివి కలిగిన వాళ్ళు జ్ఞానులు ఏమైనా దాన్ని విజ్జానంతేమో మరి. పట్టుకుంటారో ఏమో తెలుసుకుంటారో. మేము టైం లేకుండా ఉంటే ఇక్కడ కర్మమోహితులమై కర్మల్లో ఉన్నాము. మాకు కాలమే సరిపోదు కర్మలు జేయడానికి. అయ్యా! టైం లేకుండా కూర్చుంటే వస్తావు. "ఏవండీ గురుగారు బాగున్నారా?" అని అడిగాను. "ఆ! బాగున్నాను" అని జెప్పి, "నీకేమైనా కావాలంటే పుచ్చుకొని పోవచ్చు కదా!" ఆడ కూర్చొని, "ఏమయ్యా బర్హిష్మత్ ఇట్లా కర్మలు చేస్తావు. నువ్వేమైపోతావో నీకు తెలుసా?" అని అడిగావు. "ఏమోనండి నాకు తెలీదు" అన్నాను. అంతే కదా నేనన్నది. ఇంక అంతే అయిపాయే కూర్చున్నావు. కథ చెప్పుకుంటూ ఏంటి చెప్పావో నీకన్నా అర్థమయ్యిందా? ఎవరికైనా తెలివి కలిగిన వాళ్ళకి అర్థమైతుందేమో. కర్మల్లో ఉన్న నాకేం అర్థమైతుంది? నాకసలు టైమే లేకుండా ఉంటే అని అన్నాడు. మన నారదుడు పాపము. సరే నీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా పట్టు. నీకు డైరెక్ట్‌గా అర్థం కాదేమోనని కథగా జెప్పాను. కథగా చెప్తే, "ఏమో జెప్పావు కన్‌ఫ్యూజ్ చేసావు నాకర్థం కాలేదు. తెలివి కలిగిన వాళ్ళు జ్ఞానులేమైనా పట్టుకుంటారేమో. నాలాంటి కర్మల్లో ఉన్న వాళ్ళకి, టైం లేని వాళ్ళకి నువ్వు ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే డీకోడింగ్ ఎక్కడ చేస్తారు?" అన్నావు గాబట్టి, పోనీ నీకు టైం లేదు కదా ప్రాచీన బర్హి! నీకు సొంతంగా ప్రయత్నం చేసే ఉద్దేశం గూడా లేదు. తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి నేను చెప్పిన కథకి నేనే డీకోడింగ్ చేసి చూపిస్తా పట్టు. నువ్వు చాలా సంతోషిస్తావు. నన్ను అప్రిషియేట్ చేస్తావనుకున్నాను ప్రాచీన బర్హి. నేనింత సంతోషంగా మొత్తం విశ్వాన్ని భావన చేసి చెప్పాను. పరోక్షంగా చెప్పాను. ఇదంతా అధ్యాత్మం అంటే అర్థమైంది గురువుగారు. నువ్వు చెప్తూ ఉంటేనే నేను సగం పట్టేసుకున్నాను. కొంచెం కొంచెం అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయండి నా నాలెడ్జ్‌లో. కొన్ని క్వెషన్స్ అడుగుతాను. నువ్వేమనుకుంటున్నావు అని ఏమైనా అడుగుతావు. లేదా మొత్తం అర్థమైందంటావు. లేదా చాలా చెప్పావంటావు అనుకున్నాను. చాలా చెప్తున్నావు అనలేదు. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అనలేదు. ఫాలో అప్ క్వెషన్సు లేవు. అసలు నువ్వు చెప్పింది ఏమీ అర్థం కాలేదన్నావు. ఏమో గురుగారు నువ్వు చెప్పింది ఏమీ అర్థం కాలేదన్నావు. కొంచెము మనసు చివుక్కుమంటున్నది. కానీ వేరే దారి లేదు. ఇంత దూరం వచ్చాను గాబట్టి, నేనే డీకోడ్ చేస్తా. నీకు టైం లేదు. నీకు ఇంట్రెస్ట్ లేదు గాబట్టి, తెలుసుకునేందుకు నువ్వు ప్రయత్నం చేయట్లేదు గాబట్టి, నేనే చెప్తాను. అసలు ఇంతకు ముందు చెప్పాను గూడా. ఇక్కడ మన పురంజనుడు ఏదో అమ్మాయి రూపంలో వచ్చిన తర్వాత ఏంటో జరిగిన తర్వాత ఆడ కూర్చొని ఏడుస్తూ ఉంటే, బ్రాహ్మడి రూపంలో మళ్ళీ అదే ఆత్మ వచ్చి ఉపదేశం చేస్తూ ఉన్న సమయంలో, నేనిక్కడ కొంచెం పంచారామం అంటే నవద్వారము, ఏకపాలకుడు అంటే ఏంటో అవన్నీ చెప్పుకుంటొచ్చాను గదా! ఏదో పంచప్రకృతి, ఏదో పంచవిపణము, షట్కులము అవన్నీ అంటే ఏంటి అని ఇక్కడ నెక్స్ట్ పద్యంలోనే వెంటనే పంచారామం అంటే పంచేంద్రియాలు, వాటి అర్థాలు, నవద్వారం అంటే ఏదో 9 ద్వారాలతో ఉన్న దేహం అవన్నీ నేను చెప్పాను గదా! అయినా సరే అది కొంచెం ఈ కీ పెట్టుకొని నువ్వు మిగిలిందంతా డీకోడ్ చేస్తావనుకున్నాను. ఏమీ అర్థం గాలేదంటివి. సరే మొత్తం నేనే చెప్తాను. మొత్తం నేనే చెప్తానిప్పుడు. అని మళ్ళీ మొదలుపెడుతున్నారు మన నారం దదాతి ఇతి అని మన జ్ఞానము ఈ కర్మకు మొత్తం మళ్ళీ చెప్తూ ఉన్నారు. మనకింత కష్టం లేదు. మనం ప్రాచీన బర్హి గాదు గదా! మనలో రకరకాల కర్మలతో కూడిన ప్రత్యయాలు కూడా పైకి లేవచ్చు. లైక్ 7 గంటలకొచ్చి ఇక్కడ కూర్చొని అందరం కలిసి చదువుకోవాలి ఇలాంటి ఆలోచనలు మనకు కూడా కలగొచ్చు. ఇవాల్టికి ఇంతవరకు చెప్పుకున్నాము. వచ్చే వారం మళ్ళీ కొంచెం చెప్పుకుంటాము అని ఈ రకంగా కాలంతో కొంచెం మనం కలిసి నడుస్తూ ఉండొచ్చు. కానీ పూర్తిగా ఇంత ప్రాచీన బర్హిలాగా కర్మనిష్టలో మాత్రమే కూరుకుని పోలేదు. కాబట్టి మనకు ఏదో ప్రచేతసుల్లాగా, పృథుల్లాగా ఉన్నాయి ఆలోచనలు. వాటి కొంచెం రుద్దితే పాపం అవి అవుతూనే ఉన్నాయి ఓ పక్కన. కొన్ని యాక్చువల్‌గా డైరెక్ట్‌గా ఆత్మ వైపుకి తిరిగి అటు వెళ్ళిపోతూనే ఉన్నాయి.
ఇంత మరీ ప్రపంచంలో దిగబడ్డ ప్రత్యయాలు మనలో ఆలోచనలు లేవు. అంతవరకు వచ్చాం మనము. ఇంక నారదుడు కానీ ఆ రకంగా ఏదైనా ఒక ఆలోచన కంప్లీట్‌లీ ప్రపంచం వైపుకు వెళ్ళిపోతున్నది. మిగిలిన ఆలోచనలు దాన్ని ఫాలో అవుతున్నాయంటే, వాళ్ళకసలు కొంచెం గూడా టైం లేదు డీకోడ్ చేసుకోవడానికంటే వాళ్ళ కోసం ఇక్కడ. పురుషం పురంజనం విద్యాత్ యత్ వ్యనక్తి ఆత్మనః పురం ఏక ద్వి త్రి చతుష్పాదం బహుపాదం అపాదకం. పురంజనుడు అంటే పురుషుడు. పురిసేతే ఇతి అని ఆ దేహంలో ఉన్న జీవుడని పిలుస్తారు. పురుషుడు అంటారు గదా! నువ్వు విష్ణు సహస్రనామం చదువుకున్నావు గదా! అందులో లేదు? ప్రధానం పురుషేశ్వరః, ప్రధాన పురుషేశ్వరః అన్న నామాల్లో ప్రధానం అంటే ప్రకృతి, జగత్. పురుషుడు అంటే జీవుడు. ఈశ్వరుడు మళ్ళీ ఇదే విషయం నువ్వు సాంఖ్య యోగంలో గూడా చదువుకున్నావు గదా! ఆ పురుషుడన్నట్టు. పురుషుడు అంటే మళ్ళీ ఆడవాళ్ళు, మగవాళ్ళని అటు వెళ్ళకు. ప్రాచీన బర్హి నీ మనసంతా అక్కడే దిగబడింది గాబట్టి ప్రపంచంలో. పురుషుడు అనగానే ఓన్లీ మేల్ మగవాడు అని చూడకు. ఆడ, మగ సంబంధం లేదు. అందుకనే పురంజనుడు ఒకసారి మగ దేహం, ఒకసారి ఆడ దేహం, ఏ దేహమైనా సరే దాంతోటి సంబంధం లేదని ముందే జెప్పా. ఇక్కడ పురుషుడు అంటే దేహంలో ఉన్న ఆ తత్వం అని విద్యాత్ తెలుసుకో. ఓకే. పురంజనుడు అంటే ఎవరో జెప్పా గదా! ఇప్పుడు వాడు ఆ పురంలోకి ఎందుకొచ్చాడు అంటే, వాడు ఆత్మనః పురం తనను తాను తన కోసం ఒక పురాన్ని వ్యక్తం చేసుకుంటాడు. వ్యక్తం చేసుకోవడము అంటే మేనిఫెస్టింగ్ చేసుకోవడం. ఒక పురాన్ని కల్పించుకుంటాడు. ఆ పురానికి ఒక కాలుండొచ్చు, 2 కాళ్ళుండొచ్చు, 3 కాళ్ళుండొచ్చు, 4 కాళ్ళుండొచ్చు, చాలా కాళ్ళుండొచ్చు, అసలు కాళ్ళు లేకుండా ఉండొచ్చు. ఆ పురం ఎట్లైనా ఉండొచ్చు. ఒకవేళ పాములు మొదలైనవి ఏవైనా ఉంటే వాటికి కాళ్ళుండవు. అటువంటి పురంలో గూడా వీడెళ్లి దూరొచ్చు. చాలా కాళ్ళతో ఉన్న చెట్లు లాంటి వాటిలో గూడా బహుపాదాలతో నీళ్లను పానం చేస్తూ పాదపాలుంటాయి. ఆ రకంగా గూడా వాడు జన్మ తీసుకోవచ్చు. వాడిష్టం. ప్రాణం ఉన్న ఏ రూపంలోకైనా వెళ్ళొచ్చు వాడు. చతుష్పాత్ 4 పాదాలున్న జంతువులుగా కూడా ఉండొచ్చు. త్రిపాత్ 3 పాదాలతో ఉన్న జంతువులు జనరల్‌గా ఉండవు. కానీ కొన్ని జంతువులు తోకని వాటిని కూడా వాడతాయి. మళ్ళీ కొన్ని చిలుకలు అట్లాంటి పక్షులు ముక్కును కూడా వాడుతూ పైకెక్కుతూ ఉంటాయి. 2 పాదాలతో వాటికున్న 2 కాళ్ళు ప్లస్ ముక్కు పెట్టుకుని పైకి ఎక్కుతూ ఉంటాయి. ఆ రకంగా ఏమైనా చూడొచ్చు అట్లాంటివి. జనరల్‌గా ఉండవు. ఎందుకంటే ఆడ్ నంబర్‌తో ఉన్న కాళ్ళు, చెట్లు అట్లాంటి వాటికి తప్ప జనరల్‌గా ఉండవు. మామూలుగా మనుషులకి, జంతువులకి, వాటికి, పక్షులకి వీటికి ఈవెన్ నంబర్ తోటి సమమైన నంబర్ తోటున్న పాదాలే ఉంటాయి. కానీ ఏదో 2 పాదాలతో ఉన్న మనుషులు, ఒక్క పాదంతో ఉన్నవి ఏమైనా ఉండొచ్చేమో. ప్రాబబ్లీ కొన్ని రూట్స్ చెట్లు అట్లా ఉండొచ్చేమో. సరే ఇంతకీ అట్లా వాడు ఏదో ఒక ప్రాణి అన్న ఏదో ఒక ప్రాణంతో ఉన్న పురాన్ని వాడు వ్యక్తం చేసుకుంటాడు. వాడి కోసం వాడు క్రియేట్ చేసుకుంటాడు. మేనిఫెస్ట్ చేసుకుంటాడు. యహ అవిజ్ఞాత ఆహృతః తస్య పురుషస్య సఖా ఈశ్వరః. అవిజ్ఞాతుడు అని చెప్పాను గదా! మధ్యలో. 2 పక్షులు, 2 హంసలున్నాయని జెప్పాను గదా! అందులో ఒక హంస ఏదో అవిజ్ఞాతుడు, అవిజ్ఞాత నామ, అవిజ్ఞాత చేష్ట అనేదో జెప్పా గదా! ఆ అవిజ్ఞాతుడు అన్నవాడు ఆ పురుషుడున్నాడు గదా! ఈ పురంజనుడు అని చెప్పాను. వీడికి సఖుడు ఈశ్వరుడు. ఇంతకి వీడు జీవుడు. వీడు ఈశ్వరుడు. జీవేశ్వరులు మళ్ళీ వేరు గాదు. దాన్నే మళ్ళీ నా పురంజనుడి ఉపాఖ్యానానికి ఎండింగ్ క్లైమాక్స్‌లో అదే ఇన్ఫర్మేషన్ చెప్పి ముగించాను. ఇంతకీ పుంపిహి మనుషులు వాళ్ళ లోనే ఉండి వాళ్ళే అయి ఉన్న వాళ్ళ ఆత్మలను నా విజ్ఞాయతే తెలుసుకోరు కాబట్టి దాని పేరు అవిజ్ఞాత అని పెట్టాను. ఆ ఆత్మకు నేను పేరు అవిజ్ఞాతుడని ఎందుకు పెట్టానంటే, అక్కడే ఉన్నవాడిని వీళ్ళు తెలుసుకోవట్లేదు కాబట్టి వాడి పేరు అవిజ్ఞాతుడు అని పెట్టాను.
వీడికి ఆ పురంలో ఉన్నాడు గాబట్టి వాడు పురంజనుడు. పురంలో జన్మించాడు కాబట్టి, జీవభావంతో పురంలో ఉన్నాడు కాబట్టి వాడి పేరు పురంజనుడు అని వాడికి ఆ పేరు పెట్టాను. వాడిని తెలుసుకోకుండా ఉన్నాడు వీడు గాబట్టి తెలియబడేవాడు కాదు, తెలియబడట్లేదు అని వీడికో పేరు అవిజ్ఞాతుడని పెట్టాను. వాడి నామం గాని, వాడి క్రియలు గాని, వాడి గుణాలు గాని, అందులోనే ఉన్న ఈ పురుషుడు వాడే అయి ఉన్నాడు పాపం. వాడు తెలుసుకోవట్లేదు. తెలుసుకోకుండా ఉన్నవాడు, తెలియబడకుండా ఉన్నవాడు అవిజ్ఞాతుడు. తెలుసుకోకుండా ఉన్నవాడు పురుషుడు. ఇంతకీ తెలుసుకోకుండా ఉన్నవాడు, తెలియబడకుండా ఉన్నవాడు ఇద్దరు ఒకటే. తెలియడం అన్నది ఒకటి జ్ఞానం. ఇప్పుడు ఈ జ్ఞాతకు, పురుషుడికి అజ్ఞేయమైన ఆత్మ తెలియకుండా ఉన్నది కాబట్టే 2 వేరుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది అసలు మొత్తం సబ్జెక్ట్ మ్యాటర్. ఇది చెప్పడం కోసమే నేను ఇంత కథ చెప్పాను. యదా జిగృక్షన్ పురుషః కార్త్స్యేన ప్రకృతేః గుణాన్ నవద్వారం ద్విహస్తాంగ్రీ తత్ర అమనుత సాధు ఇతి. యదా ఎప్పుడైతే అపురుషుడు ప్రకృతేః గుణాన్ కార్త్స్యేన జిగృక్షన్ ప్రకృతి గుణాలను మొత్తం పూర్తిగా తగిలించుకోవాలి, స్వీకరించాలి, గ్రహించాలి అని కోరుకుంటూ ఉన్నాడో, ఇంక వాడేం చేస్తాడు, ఇవి చాలా ఉంటాయి. 1 కాలు, 2 కాళ్ళు, 3 కాళ్ళు, 4 కాళ్ళు, చాలా కాళ్ళు, కాళ్ళు లేకుండా ఇట్లా ఎన్నైనా ఉండొచ్చు జీవులు, ప్రాణులు. కానీ మనవాడు 2 చేతులతో, 2 కాళ్ళతో ఉన్న ఒక నవద్వారాలతో ఉన్న దేహాన్ని అమనుత సాధు ఇది అమనుత బాగుంటుంది. 9 రంధ్రాలతో ఉండి 2 కాళ్ళతో 2 చేతులతో ఉన్న ఈ పురము, ఈ దేహమైతే బాగుంటుంది అని భావన చేసి దాన్ని వాడు మేనిఫెస్టింగ్ చేసుకుంటాడు. బుద్ధిం తు ప్రమదాం విద్యాత్ మమ అహం ఇతి యత్ కృతం యాం అధిష్టాయ దేహే అస్మిన్ పుమాన్ భుంక్తే అక్షభిః గుణాన్. ప్రమద అని చెప్పాను గదా! వీడు పురంజనుడు ఎవరు అంటే వాడు పురుషుడు. ప్రమద ఎవరు అంటే వాడి బుద్ధి. లేదా వాడి ప్రకృతి, వాడి నేచర్. ఇక్కడ బుద్ధి అని చెప్తున్నారు మన వ్యాసుల వారు. ఈ బుద్ధి వల్లే, దాని వల్లే యత్కృతం అహం ఇతి అని, మమ ఇతి అని, నేను అని, నాది అని ఉంటాయి. అని విద్య తెలుసుకో. నేను ప్రమద అని పేరు పెట్టా గదా! ఎందుకు? ఆ బుద్ధి మాదంలో ఉన్నది, ప్రమాదంలో ఉన్నది గాబట్టి ఇది ప్రమద. తనను తాను తెలుసుకోకుండా ఉన్నది గాబట్టి, నిన్ను నువ్వు తెలుసుకోకుండా ఇది అడ్డం పడుతున్నది గాబట్టి, నిన్ను ప్రమాదంలో పడేస్తున్నది గాబట్టి నీ ఉపాధి పేరు, ఆ బుద్ధి అని ఏదుంటుందో దాని పేరు ప్రమద అని పెట్టా నేను. దానివల్లే నువ్వు అహము అంటావు, మమ అంటావు. ఈ బుద్ధినైతే అధిష్ఠించి అస్మిన్ దేహే ఈ దేహంలో అపుమాన్ అక్షభిః ఇంద్రియాలతో ఏవో గుణాలను, రకరకాల దృశ్యాలను, శబ్దాలను వాటిని వీటిని భుంక్తే అనుభవిస్తూ ఉంటాడు. ఇప్పుడు మన ఈ పురంజనుడు అక్కడ దగ్గరికొచ్చేసరికి ఆ నవద్వారంతో ఉన్న దేహం ఆ పురం దగ్గరికొచ్చేసరికి ప్రమద యువతలకొచ్చింది. ఆ ప్రమదతో పాటు ఒక 10 మంది ఆమెకు స్నేహితులున్నారు, స్నేహితురాళ్ళు ఉన్నారు అని చెప్పాను గదా! వాళ్ళెవరో చెప్తాను విను. సఖాయః ఇంద్రియగణాః జ్ఞానం కర్మ చ యత్కృతం. సఖ్యః తత్ వృత్తయః ప్రాణః పంచవృత్తిః యథా ఉరగః. ఆ సఖులని చెప్పాను గదా! స్నేహితులున్నారు. ఆమెతో పాటే ఒక 10 మంది స్నేహితులున్నారని చెప్పాను గదా! వాళ్ళు ఇంద్రియ గణము. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. పంచ కర్మేంద్రియ, పంచ జ్ఞానేంద్రియాలు మొత్తం కలిపి దశేంద్రియాలు. ఆమె ఫ్రెండ్స్ అని చెప్పాను. దేనికి? బుద్ధికి. బుద్ధితో పాటు ఇవి ఉంటాయని చెప్పాను. ఇప్పుడు ఈ 10 ఇంద్రియాలేవున్నాయో, అందులో 5 జ్ఞానంతో ఉంటాయి జ్ఞానేంద్రియాలు. అందులో 5 కర్మలు చేస్తూ ఉంటాయి కర్మేంద్రియాలు. ఇంతవరకైతే క్లారిటీ వచ్చింది గదా నీకు? నెక్స్ట్ ఆడపిల్లలు గూడా ఉన్నారు గదండీ! ఇంకొక 10 మంది ఆమె స్నేహితురాళ్ళున్నారని చెప్పావే నీ కథలో అంటే,
అవును చెప్పాను. వాళ్ళు ఈ ఇంద్రియ గణం ఉన్నది గదా! కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు ఇట్లాంటి ఇంద్రియాలున్నాయి గదా! వాటి యొక్క వృత్తులు, వాటి వ్యాపారాలు. కంటికి చూడడం, చెవికి వినడం అలాంటివేవేవి ఉన్నాయో, వాటి వ్యాపారాలు, ఆ వృత్తులన్నీ వాటి శక్తులుగా స్నేహితురాళ్ళుగా చూపించాను. తర్వాత ఒక 5 పడగల పామున్నదని జెప్పాను గదా! అది పంచవృత్తిః ప్రాణః. ప్రాణం, అపానం, ఉదానం, సమానం, వ్యానం అని రకరకాల పనులతో ఉంటుంది. ప్రాణం ఒక్కటే 5 విధాలుగా ఏవేవో పనులు జేస్తూ ఉంటుంది. అందుకని దాన్ని నేను ఉరగహయథ పాములాగా ఉంటుంది. లోపలికి, బయటికి బుసలు కొడుతూ వస్తూ పోతూ ఉంటుందని అట్లా జెప్పాను నేను. అందుకని దాన్ని పామన్నాను. ఓకే. అవునండి. ఒక భటుడున్నాడు. బాగా బలంగా ఉన్నాడు. ఆమె పక్కన ఆమెని ప్రొటెక్టింగ్ జేసుకుంటూ అంటివే. దాని గురించి చెప్పు అని అడిగితే మన ప్రాచీన బర్హి చెప్తాను పట్టు. బృహద్బలం మనః విద్యాత్. మనస్సురా మనస్సు. మనసు మహాబలంగా ఉంటుందది. ఉభయ ఇంద్రియ నాయకం. ఆ జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు మొత్తం 2 రకాల ఇంద్రియాలకి కర్మ, జ్ఞాన ఇంద్రియాలన్నింటికి నాయకుడై మహాబలంగా ఉంటుంది మనస్సు. అందుకని అట్లా జెప్పాను. భటుడని జెప్పాను. సైనికుడు, సైన్యాధ్యక్షుడు. ఈ మనసే ఇంద్రియ గ్రామానికి మొత్తానికి, ఆ సైన్యానికి నాయకత్వం వహించి నడిపిస్తూ ఉంటుంది. అందుకని మనసని జెప్పానక్కడ. అవునంతా బానే ఉంది గాని, ఏదో పాంచాల దేశం అంటివే. అవునంటాను. పంచాలాహ పంచ విషయాహ. పంచ విషయాలున్నాయి గదా! అవన్నీ గూడా పంచాలం అన్న దేశం అని జెప్పాను పో. యత్ మధ్యే నవఖంపురం. నవ 9 అంటే ఖాళీలు. రంధ్రాలతో ఉన్న ఈ పురంలో ఈ పంచ విషయాలుంటాయి తన్మాత్రలుగా. రూపం, రసం మొదలైనవన్నీ. వాటన్నింటిని పంచాల దేశం అని జెప్పాను నేను. ఈ పంచాల దేశము ఇవన్నీ జూస్తేనే మనకు తెలుస్తూ ఉంటుంది భారతాన్ని ఎట్లా డీకోడింగ్ జేయాలో. ఆ పాంచాలి పంచాల దేశం నుంచి వచ్చిన ద్రౌపది పంచ పాండవులనెందుకు పెళ్లి జేసుకుంది? ఏమి కథ అని ఇదిగో ఇవి జూస్తే అందుకనే చాలా ఈజీ. అసలు పాపం ఈయన కథంతా అందుకే జెప్పాడక్కడ. నాకిట్లా జెప్పడం ఇష్టము. ఇట్లా చెప్తే మీరు ఈజీగా పట్టుకుంటారని నేను కోరుకునే చెప్పానని జెప్పాడు అందుకనే. మొత్తం భారతం అంతా ఇట్లానే రాసాడాయన. ఓన్లీ ఏంటంటే డీకోడింగ్ చేసుకోవడానికి ఎక్కడైనా కీ ఉంచాడో లేదో ఇంకా కనపడలేదు. ఉంచే ఉంటాడు. కానీ మనం కీ మిగిలిన చోటంతా భగవద్గీతను గూడా పెట్టుకొని మనము అదే కీగా వాడుతూ, భాగవతాన్ని పెట్టుకొని అదే కీగా వాడుతూ, భారతాన్ని అందుకే డీకోడింగ్ జేస్తూ ఉన్నాము. ఇంతకది ఆయన ఒక చోట ఒకలాగా, ఒక చోట ఒకలాగా ఏం చెప్పలేదు. భారతంలో ఏం చెప్పాడో అదే భాగవతంలో జెప్పాడు. అవే ప్రాబబ్లీ మిగిలిన పురాణాల్లో చెప్పుంటాడు. ఇంకా మిగిలిన పురాణాలు మనం హ్యాండిల్ చేయలేదు గాబట్టి, నేను చేయలేదు గాబట్టి నేను కామెంట్ ఎక్కువగా చేయలేను. కానీ ఇంతవరకు నేను ఇన్ని వందల వేల శ్లోకాలు వ్యాసుల వారు రాసినయి భారతంలో, భాగవతంలో చదివి కనిపెట్టిందేంటంటే మార్చి చెప్పడు. ఒకటే విషయం జెప్తాడు. కాబట్టి డీకోడ్ జేయడం ఈజీ. పంచాలం అంటే అది అక్కడి నుంచి వచ్చిన పాంచాలి. ఎందుకు పంచపాండవుల్ని పెళ్లి చేసుకుంది. ఏమి కథ? ఇంతే విషయము. పంచ విషయాలు పోయి పంచ ఇంద్రియాలను పట్టుకోక ఏం చేస్తాయి? ఇంతకి. అక్షిణీ నాసికే కర్ణౌ ముఖం శిశ్నగుదౌ ఇతి ద్వే ద్వే ద్వారౌ బహిః యాతి యః తత్ ఇంద్రియ సంయుతః. 9 ద్వారాలన్నాను గదా! అవేంటో చెప్తాను విను. అక్షిణి ద్వే 2 కళ్ళు. నాసికే ద్వే 2 ముక్కు పుటాలు. కర్ణౌ ద్వే 2 చెవులు. ఒక ముఖము, ఒక శిశ్నము, ఒక గుదము. మొత్తం వచ్చేసాయా? 2 కళ్ళు, 2 ముక్కు పుటాలు 4, 2 చెవులు 6, ఒక ముఖం అంటే నోరు 7, శిశ్నము, గుదము, పాయు, ఉపస్థ 8, 9. మొత్తం 9 రంధ్రాలొచ్చేసాయా మొత్తం నీ బాడీలో చూసుకున్నావా రంధ్రాలన్నీ? అవన్నీ ఇంద్రియాలతో కూడి ఉంటాయి. ఇప్పుడు నువ్వేం జేస్తావంటే, అందులో ఉన్న నువ్వు, ఈ 10 ఇంద్రియాల్ని బెట్టుకుని
ఈ 9 రంధ్రాల్లో నుంచి బయటికెళ్ళిపోయి ఏవేవో తెచ్చి లోపల పడేసుకుంటూ ఉంటావు అనుభవాలనుకుంటూ. ఇంతకీ అది. అయితే అందులో గూడా 2 ముందుకుంటాయి. ఇంకో 2 ముందుకుంటాయి. ఇంకోటి ముందుకుంటుంది. ఇంకోటి ముందుకుంటుంది. ఇంక 2 అటోటి ఇటోటుంటాయి. 2 కిందికుంటాయి అని ఏంటంటో చెప్పా గదా! వాటి గురించి చెప్తా పాటు. అక్షిణి నాసికే హాస్యం ఇతి పంచ పురకృతాః. అక్షిణి 2 కళ్ళు, ఆ 2 కంటి గుడ్లు, 2 నాసిక ముక్కు పుటాలు, ఒక హాస్యం నోరు, ఈ 5 పురకృతాః పంచ ముందుకుంటాయి. ఈ 5 ముఖంలో ఉండి ముందుకుంటాయి. తూర్పని జెప్పాను నేను. తర్వాత ఒకటి దక్షిణం వైపు ఉన్నది చెవు అన్నాను గదా! ఒక దక్షిణ ద్వారం అని జెప్పాను గదా! అది. కుడి సైడ్ ఉన్న చెవి. ఒకటి ఉత్తర అని జెప్పా గదా! అది ఉత్తరః స్మృతః ఎడమ సైడ్ ఉన్న చెవి. పశ్చిమే ఇతి అధోద్వారౌ గుదం శిశ్నమిహ ఉచ్యతే. పశ్చిమం సైడు, పడమర సైడు 2 ద్వారాలన్నాను గదా! పడమర అంటే ఇక్కడ అధోద్వారాలు కింద. ఒక గుదము, ఒక స్నిశ్నము. ఒక పాయి, ఒక ఉపస్థ అని ఉచ్యతే. అవే నేను జెప్పింది. తర్వాత ఇంక వీటన్నింటికి నా ఇష్టమొచ్చినట్టు పేర్లన్నీ సృష్టించాను గదా! పాపం మీనా గూర్చొని మొత్తం అన్నీ అర్థాలు చూసుకుంటూ, డీకోడింగ్ జేసుకుంటూ, చెప్పుకుంటూ వచ్చింది గదా! వాటిని మళ్ళీ నేనే జెప్తాను పట్టు. ఖద్యోత ఆవిర్ముఖీ చ అత్ర నేత్రే ఏకత్ర నిర్మితే. ఖద్యోతము, ఆవిర్ముఖి అని 2 కళ్ళు ఒకచోటే ఉంటాయని జెప్పాను. అవునా? కాదా? రూపం విభ్రాజితం తాభ్యాం విచష్టే చక్షుషా ఈశ్వరః. విభ్రాజితం అన్న ఒక దేశానికి మనవాడు వెళ్తూ ఉంటాడు అని జెప్పాను గదా! అది రూపమన్న దేశము. రూపమన్న తన్మాత్రని నేను విభ్రాజితం అన్న దేశం అన్నాను. ప్రాంతం, ప్రదేశం అన్నాను. తాభ్యాం వాటిని బెట్టుకుని అచక్షుషా చూపులతో మన ఈశ్వరుడు అంటే మనవాడు పురుషుడు, పురంజనుడు విచస్తే చూస్తూ ఉంటాడు. ఇదే విషయము ఇక్కడ చెప్పింది యాజ్ ఇట్ ఈస్‌గా ఓ ప్రాచీన బర్హి మూడో స్కందంలో జెప్పాను నీకు గుర్తుందా? కపిల దేవహూతి సంవాదంలో కూడా చెప్పాను. విన్నావా నువ్వప్పుడు? ఆ మొత్తం చాప్టర్ అంతా దాటేసావు గదా! మొత్తం అక్కడ నేను థర్డ్ చాప్టర్, థర్డ్ స్కందంలో కపిల దేవహూతి సంవాదం అని పెట్టి, ఈ మొత్తం అంతా టెక్స్ట్ లాగా. ఈ కథ ఎందుకు చెప్పానక్కడ? కథ చెప్పలేదు నేను. అక్కడేం చేశాను, మన కర్దముడు వెళ్ళిపోయిన తర్వాత దేవహూతి కపిలుడిని అడిగితే, కపిలుడు కూర్చోబెట్టి ఆత్మతత్వాన్ని ఉపదేశం చేస్తూ, అనాత్మల్ని చూపిస్తూ, ఈ మొత్తం అంతా ఎట్లా వచ్చింది అని చెప్పాడు అంటే, మొత్తం ఆ చాప్టర్ అంతా దాటేసుకుంటూ పోయావు గదా నువ్వు. సరే నువ్వు వినట్లేదు అని ఈ 4 స్కందం ఎండింగ్‌లో, అక్కడ 3 స్కందం ఎండింగ్‌లో చెప్తే చదవలేదని, టెక్స్ట్ నువ్వు మొత్తం టెక్స్ట్ చెప్పొచ్చు కదా! గురువుగారు. అసలే టైం లేకుండా ఉంటే నేను కర్మల్లో పడి ఉంటే నన్ను కూర్చోబెట్టి కథంతా చెప్తావు. ఎక్కడ అర్థమైతుంది ఇది నాకు? ఎవరైనా తెలిసిన వాళ్ళు అర్థం చేసుకుంటారు. నాకేం అర్థమైతుంది? అని అన్నావు గాని, డైరెక్ట్‌గా చెప్పాను నీకు. మూడో స్కందంలో. ఎంత పట్టుకున్నావు? అక్కడసలు మొత్తం ఆ చాప్టర్స్ అన్నీ దాటుకుంటూ ఎళ్ళిపోయావు కథలేదని అని. సరే కథన్నా బెట్టి చెప్తే వింటావనుకోని, ఇక్కడ 4 స్కందం ఎండింగ్‌లో కథ జెప్పాను. ఇది విన్నావా? అబ్బా! ఇంత లిటిగేషన్స్ అన్నీ ఉన్నాయండి. అప్పుడు ఇది మొత్తం అంతా డీకోడింగ్ జేసుకోవాలేంటి? అమ్మో! నాకు కష్టం. టైం లేదు అంటావా? ఇంకెట్లరా నీకు చెప్పేది? టెక్స్ట్ జెప్తే వినవు, కథ జెప్తే వినవు. నీ గురించి నువ్వు పట్టించుకోవు. కర్మలు జేసుకుంటూ తిరుగుతావు. ఏ బాడీ బెట్టుకొని అందులో దూరి నువ్వు కారెక్కిపోయినట్టు ఆ దేహాన్నెక్కిపోయి ప్రపంచంలో కర్మలు చేసుకుంటూ వస్తూ ఉన్నావో, ఆ బాడీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదురా నీకు? అదే నేననుకుంటావు పైగా? సరే పట్టు. నిన్ననేం ఉపయోగం? ఇంకో రకంగా ట్రై చేస్తున్నాను. ఇది గూడా మిస్ అయ్యావనుకో, ఈ బస్ గూడా మిస్ అయిందనుకో. థర్డ్ స్కందం ఎండింగ్‌లో చెప్పాను డైరెక్ట్‌గా టెక్స్ట్. మిస్ చేసావు. ఇక్కడ ఫోర్త్ స్కందం ఎండింగ్‌లో మళ్ళీ చెప్తున్నాను. కథలాగా చెప్పాను ఈసారి. టీవీ సీరియల్‌లాగా. దీన్ని గూడా మిస్ చేసావనుకో, ఫిఫ్త్ స్కందంలో ఇంకో రకంగా తగులుకుంటాను. ఇప్పుడైతే ఇట్లా చూద్దాం పట్టు. నిన్నొదిలిపెడతానేంటి? ఈ మొత్తం ప్రాచీన బర్హిని రుద్ది రుద్ది దాన్ని ఆత్మ వైపుకి తిప్పిందాకా వదిలేది లేదు.
నళినీ నాళినీ నాసే గంధః సౌరభః ఉచ్యతే ఘ్రాణః అవధూతः ముఖ్య ఆస్త్యం విపణః వాక్ రసవిత్ రసః. సింపుల్, తెలుస్తుందా? నళిని అన్నాను, నాళిని అన్నాను. అవేంటో గావు, ముక్కుపుటాలు. నాసే. ఓకే. గంధము అన్న ఏ తన్మాత్ర ఉన్నదో దాన్ని సౌరభ దేశము అని పిలిచాను. ఘ్రాణము అన్నదానికి నేను అవధూత అని పేరు పెట్టాను. హాస్యము నోటికి ముఖ్యము అన్న ఏదో ప్రాంతము, దేశం అని పేరు పెట్టాను. ఏదో విపణము అని వాక్కులకు పెట్టాను పేరు. రసవిత్, రసాన్ని తెలుసుకునే ఏ ఇంద్రియం ఉన్నదో రస తన్మాత్ర, దానికి రసవిత్ అని పేరు పెట్టాను. आपणः व्यवहारः अत्र चित्रम् अन्धः बहुधनं पितृः दक्षिणः कर्णः उत्तरः देवहूः స్మృతః. సింపుల్ కదరా. అంతంత మాత్రం తెలివితేటలతో ఉన్న మీనానే ఇది మొత్తం అంతా డికోడింగ్ చేసుకుంది. నీకు తెలియట్లేదురా. ఆపడం అంటే ఆ వ్యవహారాలన్నీ జరుగుతాయి అక్కడ. అత్ర అంటే ఇక్కడ నేను చెప్తున్న స్టోరీలో ఆపడం అంటే వ్యవహారాలన్నీ ఎక్కడ జరుగుతాయో అక్కడ, అందమైన వ్యవహారాలు. అందం అన్నాను అంటే బహుదనం, భోజనం, తిండి అని అర్థం. పితృహూహు, దేవహూహు అని ఇంటో పేర్లు పెట్టాను అంటే ఆహ్వానించడం. ఇంకా అందులో కూడా అదిగో అంత మాత్రం తెలియట్లేదు నీకు. దక్షిణ కర్ణం, కుడి చెవి పితృహు అన్నాను నేను. ఉత్తరం ఏదో ఎడం చెవి దేవహు అన్నాను. ప్రవృత్తంచ నివృత్తంచ శాస్త్రం పంచాల సంయుకం పితృయానం దేవయానం శ్రోత్రాత్ శృతధరాత్ వ్రజేత్. ఇక్కడ ప్రవృత్తులు నివృత్తులు అని 2 రకాలుగా ఉంటాయి శాస్త్రాలు. ప్రవృత్తి మార్గం, కర్మకాండ భాగం మన వేదంలో. శాస్త్రం అంటే వేదం. నివృత్తి మార్గంలో ఉన్నది జ్ఞానకాండ. కర్మకాండ, జ్ఞానకాండలతో ఉన్న శాస్త్రం ఏదున్నదో దాన్ని పంచాలం అని పిలిచాను నేను. అందులో పితృయానం, దేవయానం అని ఏవో పేర్లు పెట్టాను. శృతధరుడు అన్నాను. అక్కడి నుంచి మనవాడు శృతధరుణ్ణి పెట్టుకుని ఈ చెవుల ద్వారా వెళ్తాయంటే ఏంటి? చెవులు అని అర్థం, ఇంకేమి లేదు అక్కడ. ఆసురి మేఢ్రం అర్వాక్ ద్వాహ వ్యవాయః గ్రామీణాం రతిః ఉపస్థః దుర్మదః ప్రోక్తః నిర్వృతిః కుదః ఉచ్యతే. ఆసురి అని పేర్లు పెడితే ఏంటో అనుకున్నావు, మేఢ్రము. ఓకే, అది ఆ ద్వాహ, ద్వారం. అర్వాక్ అంటే కింది సైడ్ ఉండే ద్వారం అది. అట్లానే ఈ మేఢ్రం దేనికిరా పనికొస్తుంది అంటే వ్యవాయము, మైథునము, మైథున క్రియ కోసము, గ్రామ్య కోరికలను తీర్చుకోవడం కోసము. ఏవైతే గ్రామ్య సుఖాలున్నాయో, గ్రామీణాం రతిః, గ్రామ్యమైన మైథునాది సుఖాలను తీర్చుకోవడం కోసం ఒకవేళ వాడి మనసు ఇంట్రెస్ట్ ఉంటే వాడి కోసము ఈ మేఢ్రం అన్నదాన్ని పెట్టాను. దానికి ఆసురి ప్రవృత్తి అని ఓ పేరు పెట్టాను. అర్థమైందా? ఉపస్థకు దుర్మదుడు అని పేరు పెట్టాను నేను. బుధానికి నివృత్తి అని ఒక పేరు పెట్టాను. వైశసమని ఒక ప్రాంతం ఉన్నదని చెప్పాను. ఈ గుదస్థానం నుంచి మల విసర్జన చేసేదానికి వైశసం, నరకం అని పేరు పెట్టేపో. పాయువు లుబ్ధకః, పాయువు అన్న ఇంద్రియానికి లుబ్ధకుడు అన్న పేరు పెట్టాను. అంధౌతుమే శృణు. మరే అంతా బానే ఉంది గురుగారు, గుడ్డివాళ్ళు ఉన్నారు ఇద్దరని చెప్తివే నువ్వు ఆ పురంలో. అంటే బానే విన్నావురా నువ్వు. బానే విన్నావు, నా కథ టైం లేదండి అనుకుంటూ కూడా నేను చెప్తున్న కథలో క్యారెక్టర్స్ అన్ని చాలా బాగా గుర్తుపెట్టుకున్నావు. అవును, చెప్తా పాటు. ఆ అంతులు గుడ్డివాళ్ళు ఇద్దరున్నారు ఆ ఊళ్ళో అని చెప్పాను కదా, వాళ్ళు ఎవరో చెప్తాను, శృణు, విను. ఏమి లేదురా, హస్తాలు పాదాలు ఇంతే, చేతులు కాళ్ళు గుడ్డివి. వాటికి ఏమైనా కళ్ళున్నాయా? అవేమైనా తెలుసుకుంటాయా? చేతులు పట్టుకుంటూ ఉంటాయి, వదులుతూ ఉంటాయి. కాళ్ళు ఏదో నడుస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇంతే కదా. అవి గుడ్డివి అని చెప్పానురా నేను. పుమాంతాభ్యాం యుక్తః యాతి కరోతి చ కదా. మనిషి ఏం చేస్తాడు? చేతులతో ఏవో కర్మలు చేస్తూ కరోతి, ఏదో పాదవు కాళ్లతో యాతి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. తాభ్యాం యుక్తః, వాటితో కలిసి వాడు
వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, కర్మలు చేస్తూ ఉంటాడు చేతులతోటి, కాళ్ళతోటి. ఇంతే కదా! అవి గుడ్డివని జెప్పారా? అంతఃపురం అంటివే గురువుగారు నువ్వు? అవునురా! అంతఃపురము. అంతఃపురం చ హృదయం. విశూచిః మనః ఉచ్యతే. తత్ర మోహం ప్రసాదం వా హర్షం ప్రాప్నోతి తత్ గుణైః. అదెంత సింపుల్ రా! పెద్ద విషయం ఏంటిక్కడ? అంతఃపురం అంటే నీలో ఆ పురం లోపల ఉన్నది. ఏమి? నీ హృదయమే గదా! పైగా విశూచి అన్నావంటే అంటాను. మనస్సుని చెప్పానురా. మనస్సు పేరు విశూచి అని బెట్టా నేను. నువ్వు మొన్న ఏం చెప్పావురా? విశూచి అంటే కలరా వ్యాధండి గురుగారు అని జెప్తావా? విశూచి అంటే కలరా అని జెప్తావా నాకు? ప్రాపంచికమైన విషయాలు గాదురా నేను జెప్తుంది. కంప్లీట్‌లీ ఆధ్యాత్మికం. ఇక్కడ మొత్తం లోపల జూడు నువ్వు. విశూచి అంటే ఏదో ఆంధ్ర భారతి అని తెలుగు సాంస్క్రిట్ డిక్షనరీ ఓపెన్ జేసి అందులో విశుచి ఈజ్ కలరా అని రాయగానే నువ్వు కలరా అని నాకు చెప్తావా? అర్థం చూడక్కడ. విశుచి విశేషంగా సూచించేది, విశేషాలను సూచించేది, అసమంగా ఉండేది, గుణాలతో కూడి ఎక్కువ తక్కువలు చూస్తూ ప్రతిదాన్ని వేరు వేరుగా చూపించేదేదున్నదో అది మనసు. మనసు అన్నింటిని వేరువేరుగా చూపిస్తుంది అని చెప్పడం కోసం దానికి విశూచి అని పేరు పెట్టాను. నువ్వు దాన్ని కలరా అని మార్చుకుంటావా? ప్రాపంచికమైన విషయాలు గాదురా మనం చదువుతుంది. ఇప్పుడేం జేస్తాడు వీడు? ఆ విశూచిని బెట్టుకునే ఆ మనసన్న విశూచి ఉన్నది గదా! బ్రహ్మరాక్షసి. ఎక్కువ తక్కువలన్నీ జూస్తూ ఉంటుంది అది. అవకతవకలుగా విశేషంగా వేరు వేరుగా సూచిస్తూ ఉంటుంది విషయాలని. అది పైగా 3 గుణాలతో కూడి దానికి సత్వగుణం ఎక్కువైతే ప్రసాదం, శాంతిగుంటుంది. దానికేదో రజోగుణం ఎక్కువైతే హర్షం ఏంటో ఆనందిస్తుంటుంది. దానికేంటో తమోగుణం ఎక్కువైతే పనిద్రబోతుంది, మోహంతో ఉంటుంది కదా! అది. అవే అసమంగా ఉండడమే. అందుకనే గుణాలతో ఉన్న ప్రకృతి గుణ వైషమ్యం అని ఇంకో చోట గూడా చాలా చోట్ల చెప్పాను. ఇది భాగవతంలో ఎన్ని సార్లు చెప్పాను నీకు? గుణ సామ్యము, గుణ వైషమ్యము అని చెప్పుకుంటూ గుణాల్లో ఎప్పుడైతే విషమ స్థితి కలుగుతుందో అప్పుడు చేష్టలు మొదలవుతాయి. కాలము కదులుతూ ఉంటుందని చెప్పుకుంటూ వచ్చాను. మళ్ళీ అదే మిస్ అయ్యావురా నువ్వు. కపిల దేవహూతి సంవాదంలో థర్డ్ స్కందంలో ఎండింగ్‌లో చెప్పాను. సెకండ్ స్కందం ఎండింగ్‌లో కూడా చెప్పాను కొంచెం ఇనీషియల్‌గా. అక్కడంతా ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ మిస్ అవ్వడం వల్ల నీకిది విషూచి అన్నదానికి అర్థం తెలీట్లేదు. కాబట్టి ఈ గుణాలను బెట్టుకుని గుణ వైషమ్యాల వల్ల ఏదేదో అనుభవిస్తూ ఉన్నాననుకుంటూ ఉంటాడు వీడు. యథా యథా విక్రియతే గుణాక్తః వికరోతి వా తథా తథా ఉపద్రష్టా ఆత్మా తత్ వృత్తీః అనుకార్యతే. ఎట్లానైతే మన ఆత్మ గుణాక్తః గుణాలతో తగులుకుని విక్రియతే వీడు వికారాలు పొందుతూ ఉంటాడు, వికరోతి వా వికారాలు కల్పిస్తూ ఉంటాడు. తథా తథా అట్లా వాడు మన ఉపద్రష్ట వాడు పాపం ఓన్లీ సాక్షి మాత్రం. కానీ వీడే ఏం చేస్తాడంటే ఆ వృత్తులన్నీ తనవే అనుకుని వాటిని అనుసరించి ఏవో కర్మలు చేసుకుంటూ తిరుగుతాడు. అది విషయం. ఇంతవరకు వచ్చావా నువ్వు? ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. మళ్ళీ మనము వచ్చే వారం కలిసి కూర్చునే ఇక్కడి నుంచి 18వ శ్లోకం దగ్గర నుంచి ఇంకా కొన్ని ఉన్నాయి. రథము, ఏదో గుర్రాలు, ఏంటో కూబరము అని చెప్పాను గదా! వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఎందుకంటే నువ్వు నేను చెప్తూ ఉంటే ఆల్రెడీ లేచిపోతూనే ఉన్నావు. కూర్చునేటట్టు లేవు. నేను చెప్పు ఉపయోగం లేదురా. నేను కూర్చుంటాను ఇక్కడే. ఇంకో గంట సేపు కూర్చొని మొత్తం చాప్టర్ ఫినిష్ చేస్తాను. కానీ నువ్వు ఆల్రెడీ సగం లేచి ఎళ్ళడానికి రెడీ అయితున్నావు. కాబట్టి ఇక్కడికి ఆపుతాను ఇవాల్టికి. వచ్చే వారం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సరేనా? ఇంతవరకు చెప్పింది మర్చిపోకు. సరే మరి. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.